ఒకరిద్దరు మాట్లాడినటువంటి ఇష్యూస్, లేకపోతే కొన్ని సందర్భాల్లో వాయిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా శత్రు మిత్రు అవ్వడానికి పనికొచ్చాయనేటువంటి నేను బలంగా నమ్ముతాను. నాకు కూడా చాలా సందర్భాల్లో చాలామంది మదర్కి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, లేకపోతే మన శ్రేయోభిలాషులు కొంతమంది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకునేటువంటి విషయాలు నా నోటీస్ కూడా చాలా సందర్భాల్లో వచ్చాయి. ఆ ఎఫెక్ట్ మొన్న ఎలక్షన్స్లో నేను ప్రచారంలో తిరిగినప్పుడు కూడా కొంతమందిని కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ వాళ్ళు పోలరైజ్ అవ్వడానికి మనమే కారణమా అనేటువంటి అభిప్రాయం కూడా 100% నాలో ఉంది. పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ స్పెషల్ వాయిస్. ఎందుకంటే అతను ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, సరిగ్గా లేదు, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇవాళ ఏంటంటే ఒక పెద్ద, ఎంత కాదనుకున్నా పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పొలిటికల్ పర్సనాలిటీ నౌ. పూర్వం కన్నా ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి భావన కలుగుతూ ఉంది. రెండో అంశం ఏంటంటే ఎంతో కొంత ఓట్ షేర్ ఆయనకు ఉన్నది.